వెల్కమ్ టు హలో హైదరాబాద్. రామాదేవి గారు ఇప్పుడు మాకేం చేస్తున్నారు? సేమియా స్వీట్ చేస్తున్నాను. సేమియా పాయసం. సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, సేమియా, నెయ్యి, కిస్మిస్, జీడిపప్పు, చిరంజి, బాదం. రామాదేవి గారు ఇప్పుడు మాకు సేమియా పాయసం ఎలా చేయాలో చూస్తారా? చూపిస్తాండి. ముందుగా ఇక్కడ వెలిగించాలా? ఓకే. ముందుగా పాలు ముందుగా వేడి చేసుకోవాలండి. ముందు పాలు వేడి చేసుకోవాలి. ముందుగా పాలని బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత నెయ్యి వేయాలి. ఇది స్టవ్ వెలిగించాలా? ఓకే. ఇన్ని ఓకే 3 స్పూన్ల నెయ్యి వేసి బాదం పప్పు వేయాలి, జీడిపప్పు, జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్ వేసుకోవాలి. జీడిపప్పు, బాదం వేయాలా, చిరంజీవి పలుకులు వేయాలి, చేసేసి హాఫ్ చేయనా ఇందులో వేసి మళ్ళీ మనం వేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, ద్రాక్ష, చిరంజీవిని అందులో పాల్లో వేడిగా ఉన్నప్పుడు వేసేయాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి అందులో మనం ముందుగా సేమియాను వేయించుకోవాలి. ఎంతసేపు వేయించాలి? అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సేమియాను వేయించాలి. ఏం వేయాలి? ఇలాచీ పౌడర్ ఎంత వేయాలి? 2 స్పూన్ల ఇలాచీ పౌడర్ ఇందులో వేయాలి. పాలు వేడిగా ఉన్నప్పుడు వేయాలి. బాదం పలుకులు కూడా వేసేయాలి. అది వేగేయాలి. ఆపేయాలి. బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆ సేమ్యాను మనం ఉడుకుతున్న పాలలో వేసేయాలి. సేమ్యా అందులో వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. తర్వాత ఏం చేయాలి? షుగర్ వేసి అందులోనే ఆ పాలలోనే మనం షుగర్ కూడా వేసేయాలి. బాగా ఉడకాలి. అది సేమియా పాయసం అంతేనా?
ఓకే, ఇది ఉడికిపోయింది కదా, ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేసేసి రెండు వేయాలమ్మా. ఓకే, సర్వింగ్ బౌల్లో తీసుకుందామా? ఓకే అండి, సేమియా పాయసం రెడీ.